కావలి పట్టణంలోని పెద్దపవని రహదారి చుట్టుప్రక్కల ప్రాంతాలు రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగనున్నాయి. ఈ ప్రాంతం 200 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతం. కావలి పట్టణమంతా ట్రంక్ రోడ్డు తూర్పు వైపు ఉండేది. పడమర వైపు పూర్తిగా అటవీ ప్రాంతం ఉండేది. ఆ అటవీ ప్రాంతాలలో శక్తివంతమైన దేవతలైన అమ్మవార్లను అప్పటి గ్రామ పెద్దలు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భాల్లో అడవి ప్రాంతంలోకి భక్తులు గుంపులు గుంపులుగా రావడం, పగలు వరకే తిరునాళ్లు చేసుకోవడం, ఆ తర్వాత వెళ్లిపోవడం జరిగేది. ఇప్పుడు పట్టణం విస్తరించడంతో ఆ దేవాలయాల ప్రాంతం కావలి నడిబొడ్డుకు చేరుకున్నాయి. కలుగోల శాంభవి అమ్మవారి దేవాలయంతో పాటు లతా థియేటర్ సెంటరు, పోలేరమ్మ, గంగమ్మ, అంకమ్మ దేవాలయాలు ఏర్పాటయ్యాయి. 80 ఏళ్ల క్రితం ఆ దేవతల మధ్య శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి దేవాలయం నిర్మాణమయ్యింది. ముఖ్యంగా కలుగొల శాంభవి ఆలయ తిరునాళ్ల సందర్భంగా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. స్థానికంగా ఉన్న వడ్డెరాజులు ఈ ఉత్సవాలకు నాంది పలుకుతుంటారు. ఈ ఉత్సవాల సమయంలో వచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఈ ప్రాంతంలో సీసీ రోడ్ల కోసం 55 లక్షలు ఆయన ప్రకటించారు. ఈ దేవాలయాలన్నీ నూతన హంగులతో నిర్మాణం కావాలని ఆయన తెలియజేశారు. అలాగే 100 అడుగుల రోడ్డు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ప్రక్కనే ఉన్న వరవ కాలువ అభివృద్ధి కోసంగా 2,20,00,000 రూపాయలు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలియజేశారు. పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ వద్ద ఆర్చి నిర్మాణం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని కావలి పట్టణంలో ఈ ప్రాంతం అభివృద్ధి కానుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ఎలక్షన్ లో మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి మన పెద్దపవన్ బస్టాండ్ సెంటర్ నందు నుంచి మాన్సాల సెంటర్ వరకు 100 అడుగుల రోడ్డు ప్రతిపాదన పెట్టున్నారు. ఈ ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు. పోలేరమ్మ ప్రాంతానికి వెళ్తే గంగమ్మ, అంకమ్మ, వీరబ్రహ్మం, పోలేరమ్మతో సిమెంట్ రోడ్లు కేటాయించున్నారు. అదేవిధంగా 2,20,00,000 పర్వ ప్రాంతం మీద రోడ్డు వేసుకున్నారు. ఇవన్నీ జరిగితే కావలి పట్టణంలో ఏకైక 100 అడుగుల రోడ్డు ప్రాంతంగా మా ప్రాంతం నిలబడిపోతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పటి నుంచి అమ్మవారి ఆర్చి పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ దగ్గర అమ్మవారి ఆర్చి కూడా కట్టడానికి ఆయన ప్రతిపాదించున్నారు. ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 100 అడుగుల రోడ్డుతో పాటే అండర్ బైపాస్ కూడా పూర్తి చేస్తే పెద్దవన్ బస్ స్టాండ్ నుంచి జనతాపేట వరకు ఆ పై గ్రామాల వరకు అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి నేను జరిగినది. మా ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు. ఇప్పటికే కలుగోల శాంభవి అమ్మవారి ఆలయానికి తూర్పు వాకిలి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే వరవ కాలువపై స్లాబ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ ప్రాంతం నుంచి రైల్వే అండర్ పాస్ ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. ఈ ప్రాంతం ఆయన అనుకున్న విధంగా అభివృద్ధి జరిగితే కావలి పట్టణంలో నడిబొడ్డులో ఉండే ఆలయాల నిలయమైన ఈ ఏరియా మరో ఐకాన్గా తయారు కానుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.